ఆదిలాబాద్ రిమ్స్ లో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గార్డులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించకుండా కోతలు విధిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమూల కిరణ్ డిమాండ్ చేశారు. కార్మికులకు అతి తక్కువ వేతనాలు చెల్లించడాన్ని నిరసిస్తూ రిమ్స్ అవుట్ పేషెంట్ బ్లాక్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఐహెచ్ఎఫ్ఎంఎస్ విభాగంలో కృష్ణ కన్స్ట్రక్షన్స్ జూలైలో టెండర్లు చేజిక్కించుకుని నాటి నుండి నేటి వరకు కార్మికుల పొట్టగొడుతూ వస్తోందని అన్నారు. ప్రభుత్వ నిబంధనలతో పాటు అగ్రిమెంట్ ను ఉల్లంఘిస్తూ అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ తో పాటు జిల్లా కలెక్టర్ కు విన్నవించినా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అక్రమ్ ఖాన్, పెర్కా దేవిదాస్, రమేష్, పొచ్చన్న, ఖలీల్, సుభాష్, రమాకాంత్, శోభ, సుమన్ తాయి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ లో సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్ కేర్ విభాగాల్లో 380 మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దీనికి కృష్ణ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు టెండరు దక్కించుకున్నారు. టెండర్ దక్కించుకున్న నాటి నుండి, అగ్రిమెంట్ అయిన నాటి నుండి ఈ కృష్ణ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అగ్రిమెంట్ను ప్రతి నెల ఉల్లంఘిస్తూనే వస్తున్నది. కార్మికులకు అగ్రిమెంట్లో ఉన్న జీవో నంబర్ 60 ప్రకారము 15,600 రూపాయలు వేతనంగా చెల్లించాలి. కానీ ఈ కృష్ణ కన్స్ట్రక్షన్ వాళ్ళు కార్మికుల వేతనాల్లో కోతలు విధిస్తూ 10,500 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ దాన్ని కూడా సక్రమంగా అటెండెన్స్ ప్రకారం చెల్లించకుండా కార్మికుల పొట్టలు కొడుతున్న పరిస్థితి ఉన్నది. మేము రిమ్స్ డైరెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి అనేక సందర్భాల్లో వినతి పత్రాలు ఇచ్చినా, ధర్నాలు చేసినా, సమ్మె చేసినా కూడా